నన్ను ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసిన వాళ్ళు తీసుకువెళ్ళి ఊరి చివర గుట్టల్లో వదిలేశారు. తర్వాత వేరే వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా దుబాయ్ సైడ్ ఇంటికి తీసుకెళ్దాం. నాకు దొంగ పాస్పోర్ట్ తీసి దుబాయ్ షేక్లకి అమ్మేయాలని ట్రై చేస్తుంటే ఆది వచ్చి నన్ను కాపాడాడు. వామ్మో, నా మనవరాలికి కొద్దిలో ఎంత ప్రమాదం తప్పింది. ఈ రింగు నువ్వు కావాలని పడేసావా లేక జారిపడిందా పవి? నేనే పడేసానాది. నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని నా మనసు చెప్పింది. అందుకే నీకు క్లూ కోసం వేశాను. చెప్తుంది మనసు ఎందుకు చెప్పదు. దీన్ని ఎత్తుకెళ్ళిన శుద్ధ మొహాలకు అసలు కిడ్నాప్ చేయడం రాదనుకుంటా. చేతకాని దద్దమలు దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఈ ఆది ఒకడు టైంకి వెళ్తాడు, లేదంటే పవిత్ర దక్కేది కాదు, తీసుకెళ్ళిపోయేవాడు. దరిద్రం పోయేది మాకు. అది పవిత్ర తిరిగి వచ్చింది కదా, ఇప్పటికైనా కేసు విత్డ్రా చేసుకో. మీ అంకుల్ని విడిపించు. రాజశేఖర్ అంకుల్కి తప్ప నన్ను కిడ్నాప్ చేసే అవసరం ఎవ్వరికీ లేదు. ఆయనకి మాత్రమే నేనంటే కోపం ఉంది. పవి, నువ్వైనా మా డాడీని విడిపించమని ఆదికి చెప్పు. సీత, వాడు రాజశేఖర్ని అనవసరంగా అనుమానించి అరెస్ట్ చేయించాడు. పవిత్ర క్షేమంగా తిరిగి వచ్చింది కదా. నా స్నేహితుడి మీద పెట్టిన కంప్లైంట్ని వెనక్కి తీసుకుని నా ఫ్రెండ్ని తీసుకురమ్మని నీ ముద్దుల బిడ్డకి చెప్పు. పవిత్ర కిడ్నాప్కి అసలు సూత్రధారి రాజశేఖర్ అంకుల్. ఆ విషయాన్ని నందిని సాక్ష్యాధారాలతో సహా మొత్తం నిరూపించి తీరుతుంది. మీరు కొద్దిగా వెయిట్ చేయండి నాన్న.